ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయించు కూడుచుండు. ప్రపంచంలో అన్ని బంధాలు, అలాగే రాజకీయం కూడా, సమాజ వ్యవహారాలు కూడా అన్నీ మారిపోతాయండి. మీరేమి దేని గురించి ఏం కంగారు పడక్కల. ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అనుకునే రాజకీయ రంగంలో ఉన్నవాడు నిశ్చింతగా ఉంటాడు ఎంతకాలమైనా. నేను నెగ్గనేమో అని వీడు నిజంగా నెగ్గే సమయానికి గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత చెబుతారు వచ్చి వార్త, నువ్వు నెగ్గావని. వీడు లేడు ఇక్కడ. నేను నెగ్గనేమైనా కంగారు పోయాడు. నెగ్గినా పర్వాలేదు, నెగ్గకపోయినా పర్వాలేదు. రాజకీయం ఏదో బాగుండడం కోసం మనం పోటీ చేస్తున్నాం. వీలైతే ప్రజలు అధికారం ఇస్తే బాగు చేద్దాం, లేకపోతే మన ఇంట్లో మనం కూర్చుందాం. ఇది రాజకీయ నాయకులందరూ ఈ సంకల్పంతో ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అది ఉండదండి. మొత్తం రంకెలేసి గద్దలు గొడవలెట్టి మొత్తం చచ్చిపోతున్నప్పుడు అక్కడ మొదలైంది. ఇక్కడ రేపు పొద్దున ఇక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడ అప్పుడే ముందస్తు అని తోసేస్తున్నారు అక్కడ మొత్తం. ఇక్కడ ఆ ముందస్తు తర్వాత ఇక్కడ మస్తు తయారవుతుంది. ఇక్కడ అసలు మనవాడు ఏడాది క్రితం నుంచే మొదలుపెట్టేశారు ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల పథకాలని. ఇంక మరి గుండెపోటు రాకపోతే ఏమొస్తాయి? అసలు నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు అయ్యే వరకు కనీసం 5 నెలల ముందు వరకు నువ్వు ఆ విషయం ఆలోచించక. అసలు తర్వాత ఎన్నికలు ఏమిటి, ఎవరు నెగ్గుతాడు నీకు అనవసరం అయ్యా. నీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు చేసేదేదో చెయ్యి. చిత్తశుద్ధిగా ప్రజలకు ఏ వాగ్దానాలు చేసావో ఎంతవరకు చేయగలవో అవి చెయ్యి. చేయడండి. అసలు ఇవాళ నుంచి ఇంకా నెగ్గి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు నుంచి వచ్చే ఎన్నికల్లో మేమే, ఆ తర్వాత మేమే. ఎవరి దగ్గర చెబుతున్నాయి ఇవి? మనుషుల దగ్గర, యమధర్మరాజు దగ్గర. మొత్తం అందరూ అలాగే తయారయ్యారండి విచిత్రంగా. వచ్చే ఎన్నికలు కూడా నీకెందుకయ్యా మహానుభావ? ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇస్తే 9 నెలల ముందు రద్దు చేయడం అంటే ఏమంటారు? దాన్ని ఎందుకు చేయాలి? అంటే మనకి ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాం. అందుకు ప్రజాస్వామ్యం. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చింది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రద్దు అవ్వాలో అదే అవుతుంది. నువ్వు సంతకం పెట్టకపోయినా అయిపోతుంది. అది అంతవరకు నువ్వు పరిపాలన చేసి తీరాల్సిందే. అప్పుడు ఎన్నికలు వస్తే నువ్వు నెగ్గచ్చు, కాకపోతే ఇంకోటి నెగ్గుతాడు. నీకేమిటట? నేనే నెగ్గాలి, నేనే పరిపాలించాలి, నా తర్వాత మళ్ళీ మా అబ్బాయే ఉండాలి, వీలైతే మనవాడు కూడా ఉండాలి. వాడికి కూడా ఇప్పటి నుంచే మప్పయ్యారు మొత్తం అని. నేను ఈ కాంక్షలు మొత్తం మన రాష్ట్రాల్లో కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగాయి. ఎవరిని ప్రత్యేకించి అనుకోవలసిన పని లేదు. వారిని చూసి వీరు, వీరిని చూసి వీరు అంటువ్యాధుల్లో నేర్చుకుంటున్నారు బాగా. ఈ బంధాలన్నీ గాలికి బంధాలని తెలియదా? వీళ్ళెవరు భాగవతం చదవలేదా? కనీసం మా బోటిగాళ్ళు చెబుతుంటే వినలేదా? ఈ గాలిలోనే బాగా నొల్లేద్దామని. అందుకని ప్రపంచం మొత్తం కాలతంత్రమై వాయించు కూడుచుండు. ఒక్క ఉదాహరణ చెబుతాను, జరిగిపోయింది కాబట్టి మొహమాటం లేకుండా. ఇందిరాగాంధీ 77 వరకు ఎలా పరిపాలించిందండి? 77లో ఎలా ఓడిపోయిందండి? కాలమహిమ కాదు. తన నియోజకవర్గంలో తాను నెగ్గలేదు ఆవిడ. ఆశ్చర్య. రాజనారాయణ అనే సామాన్య వ్యక్తి చేతుల్లో ఓడిపోయింది. అంతకుముందు 10 సార్లు ఆయన ఈవిడి మీద పోటీ చేశాడు. కొన్నిసార్లు డిపాజిట్ కూడా రాలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లో అలాగే పోటీ చేశాడు. మన దగ్గర పత్తి శేషయ్య గారు ఉండేవారు. ఆయన అలాగే చేసేవాడు. ఇప్పుడు మా చిన్నప్పుడు బాగా గుర్తున్నారు. ఎవడు పోటీ చేసినా చెప్పినా పత్తి శేషయ్య గారు చేసేవాడు ఖచ్చితంగా. పార్లమెంట్కి ఆయన, అసెంబ్లీకి వాళ్ళు ఆవిడ. కానీ ఆ దంపతుల దీక్ష ఫలించింది. పత్తి మణిమ్మ గారు తర్వాత మంత్రి అయింది. మొత్తం మీద అప్పుడు నేను అనుకున్నా, వీళ్ళు పట్టు వదలని విక్రమార్కుల్లో పనిచేశారు, మొత్తం మీద అయ్యారా అనుకున్నాను నేను. అసలు ఆయన స్థాయికి ఆయన ఎన్నికల్లో నెగ్గే స్థితి లేదని తెలుసు, కానీ చేసేవాడు ప్రతిసారి ఇండిపెండెంట్గా వేసేవాడు. ఏదో ఆకో చాకో ఏదో గుర్తించేవాడు. చాకే మీ ఓటనేవాడు. 100-200 పడేవి. అయినా సరే పోటీ చివరికి ఆయన అయ్యాడండి ఖచ్చితంగా. అంత పరిస్థితి ఉంది కదా. ఇందిరాగాంధీ 77లో చేసిన పనులకి, ఎమర్జెన్సీ పెట్టిన పాపానికి తన నియోజకవర్గంలో తాను ఓడిపోయింది. కొడుకు ఓడిపోయాడు. పోనీ అదేమన్నా శాశ్వతం అంటే? వీళ్ళకి అధికారం ఇస్తే మొత్తం కొడుకు చేసి 2 ఏళ్ళు దిగిపోయారు 79 నాటికి. మళ్ళీ 80లో ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోయిందో అక్కడే ఆవిడ నెగ్గింది, కొడుకు నెగ్గాడు. కాలతంత్రం విచిత్రం. నెగ్గాడు కొడుకు, నేను నెగ్గామని ఆనందించాలని భగవంతుడు ఆ సాధ్విక అవకాశం ఇవ్వలేదమ్మా. నెగ్గిన ఏడాదిలోగా సంజయ్ గాంధీని తీసుకెళ్ళిపోయాడు ప్రమాదంలో. ఎంత ఆశ్చర్యకరం, ఎంత దుఃఖం. తన తర్వాత అతనే మొత్తం తీర్మానాలు చేసేసి అంతటా ప్రచారం కూడా చేసేసారు ఆ విషయాన్ని. దేశమంతా సంజయ్ గాంధీ ఖాయం అనుకున్న స్థితిలో దెబ్బకి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో వెళ్ళిపోయి ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఏం ఆశ్చర్యకరమైన రాజకీయం అండి. అదర్థమైన మొత్తం భాగవతం అర్థమవుతుంది. అంచేత నేను ఆధ్యాత్మికలో రాజకీయం కూడా జోడిస్తా. ప్రత్యక్షమైన ఉదాహరణలు మాట్లాడడానికి మొహమాటం వెళ్ళే, ఎందుకంటే మనకి జ్ఞానము ఉంది, ధైర్యం ఉంది, అన్నిటిని మించిన వైరాగ్యం ఉంది. ఏమి ఇబ్బంది లేదు. రేపు శాశ్వతం అని నేను అనుకోవడం లేదు. ఈవేళకి ఈ ప్రసంగం వరకే శాశ్వతం అంతే. ఇది కూడా పూర్తి అయితే శాశ్వతం, నాకు సంబంధం లేని విషయం అది. అంతేగాని రేపు ఉండాలి, రేపు ఏదో చెప్పాలి, ఎల్లుండి ఏదో చేయాలి, అనవసరమైన విషయాలు రేపు ఉంటే చెబుతాను, లేత లేదు.
అది అనుకోలేకపోబట్టే కదా ఒకసారి షాక్ దిగ్భ్రాంతికి గురైంది ఆవిడ కొడుకు. అప్పుడు ఇష్టం లేని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చి, దానికి ఇష్టం లేదు పాప నిజంగానే. సోనియా గాంధీకి అసలే ఇష్టం లేదు. అందుకోసం ఆవిడ పెళ్లి చేసుకోలేదంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అతను పైలట్గా ఉండగా ఆ ప్రేమ వ్యవహారం ఆవిడ చేసుకుని తప్పితే ఈయన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఆయన పోతే నేనవుతారనే పాపపు ఆలోచన ఆ ఇల్లాలకి లేదండి. మొహమాటం ఏం లేదు ఆ విషయంలో, నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. అసలు ఆ ఊహ లేదు ఆవిడకి. కానీ జరిగిందా లేదా? ఆయన పైగా తల్లి పోయిన సాయంత్రం బలవంతంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి. ఆయన ఇష్టం లేని పదవిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి? ఏదో ఓ చర్య తీసుకునేసరికి మొత్తం పుష్పగుచ్చం ఇచ్చి లేపేశారు ఆయన్ని. అప్పుడు ఇష్టం లేకపోయినా ఈవిడ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. విచిత్రం, ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ వచ్చింది. ఏదో ఇష్టం లేనట్టు అంటీ ముట్టగా ఇష్టం లేకపోయినా అగ్గిని అంటుకుంటుందిగా, అంతే. రాగద్వేషాలు ఏవో ప్రసరించి అయిపోయింది. ఈవేళ ఆవిడ కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేద్దామంటే 10 ఏళ్ల పాటు దేశానికి వాళ్ళ పార్టీ నాయకత్వంలో ఉన్న చెయ్యలేకపోయారండి. కాలమహిమ. ఆర్థిక శాఖలో కేవలం ఓ పెద్ద గుమాస్తా స్థాయిలో కూర్చుని చిట్టాపద్దులు రాసుకునే మన్మోహన్ సింగ్ గారు మౌనంగా రోబోలాగా 10 ఏళ్ళు పరిపాలించేసాడు దేశాన్ని తిరుగు లేకుండా. ఎక్కడ ఏమి జరిగినా సరే మళ్ళీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, అంతవరకు మోసుకుంటాం, అంతే హాయిగా. ఎక్కడ జరిగినా మళ్ళీ జరగకుండా ఇప్పుడు జరిగింది అనే సంగతి ఏమిటి? అదంతే వెళ్ళిపోయింది. దేశం భరించింది ఆయన 10 ఏళ్ళు. ఒక మహామౌనంలో ఉండే ప్రధానమంత్రిని దేశం భరించింది. ఆయన కేవలం ఆర్థిక శాఖలో ఉండేవాడండి. ఆయన మంత్రిని చేసింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు తన జీవితంలో తాను ప్రధానమంత్రి అవుతానని అనుకోలేదు, ఆయన అయ్యాడు. విచిత్రంగా అన్ని విచిత్రమే. ఇక మిగిలిన పార్టీలన్నీ మీరు ఊహించుకోండి ఎలా జరిగేవన్నీ పరిణామాలు. ఇదే కాలతంత్రం అంటే. భీష్ముడు ఏం చెప్పాడో అది మొత్తం మన సమాజంలో, తెలుగునాట, భారతదేశంలో మొత్తం రాజకీయాల్లోనే జరిగింది. మన కుటుంబాల్లో ఎంత జరిగిందో ఎవరు ఆలోచించుకున్నా తెలిసిపోతుంది. అనుకున్నది కాకపోవడం, అనుకోనిది ఏదో అవ్వడం, అనుకున్నది తిరగబడిపోవడం, విచిత్రంగా అన్ని చిత్రమేనండి. అందుకని భీష్ముడు చెబుతున్నాడు, భూత భవ్య భవత్ ప్రభుకు విష్ణు సహస్రంలో భూతకాలానికి, రాబోయే కాలానికి, నడుస్తున్న కాలానికి భగవంతుడే అధిపతిను. అనవసరంగా ప్రణాళికలు వెయ్యకు. ఇది జరుగుతుందని అనుకోవద్దు, జరిగేలా ప్రయత్నం చేయి. జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది, ఇంకోసారి చేయక్కర్లేదు, అంతే. ఇది ఎంత నిశ్చింతగా ఉంటుంది. కాలానికి మొత్తం అధిపతి కాలపురుషుడు అయినటువంటి భగవంతుడు. ఆయన ప్రణాళికలో భాగంగా ఏవో నడుస్తుంది. ఎందుకంటే మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు. భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్న వాళ్ళందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసేయాలి, ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్త మాత్రంగానైనా చూడాలి. బొత్తిగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మనాడు అట్టుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. కొన్ని అసలు చేయకూడదు అలాగా. అందుకని చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు, మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి, కానీ గొడుగేసుకున్నవాడి మీద పడుతుందా? కొందరికి 2 చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి. ఒకడు వానలో తారంగా వాడినా ఏమీ చేయదండి. వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా? అక్కడ జ్యోతిష్శాస్త్ర ప్రభావం కూడా అంతే. స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది, మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాగ త్వద్దాసదాస చరమావధి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి, సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే.
స్వర్భాను రాహువు కేతువు నవగ్రహాలు. ఇంతకు మించిన 10వ గ్రహం ఏది లేదు. 10వ గ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే 10వ గ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వద్దాసదాసచ రమావధి దాసదాసాగ, ఆయన దాసుడికి దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అనడం పారిపోవడం అక్కడి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి ఆయనకి నువ్వులు, ఈయనకి నవ్వులు, ఈయనకి చెవులు, ఈయనకి పువ్వులు, పని ఏం లేదు ఇక్కడ. ఇదో పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు. 5 వారాలు, 30 వారాలు, 60 వారాలు. నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా? కాస్త ఆలోచించవాయి బాబు, బుర్రపెట్టి ఆలోచన తెలిసిపోతుంది. నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి? ఎందుకు మారుతుంది అసలు? అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా? కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ, గ్రహకూటమి కానీ, ఈ ఇతర అతివృష్టి అనావృష్టిలు కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి. మీరు గమనించండి, ఒక చుక్క తేడా లేకుండా, సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి. ఎందుకంటే అది సమిష్టి, వ్యష్టి కాదు. దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి పారేశారు. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అనడం, అందుకే వ్యాపారంలో మునిగో. నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా? అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోవాలి. అందరూ అవుతారా? ఆయన మాత్రం 10 ఏళ్ళు అయ్యాడు, ఇంటి దగ్గర కూర్చోలే. మరి నక్షత్రం మంచిదే కదా. ఇవన్నీ చెబితే కుదరదండి. ఈ మాయలోనే మనం పడిపోతున్నాం. భూత భవ్య భవత్ ప్రభు, మీ జ్యోతిష్శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది. ఆ కాలానికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, ఎన్ని చేస్తారు, ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు. మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి, మళ్ళీ అదొకటి. ఇక్కడ మధ్యన దూడు బయలుదేరింది బాగా. మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో, రాహుకేతువులు మిగిలేరు, కర్మ కాలిపోయి. బ్రహ్మరాంబాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి. రాహుకేతువే ఎంతసేపు పాములు గొడవలే. ఎందుకంటే మన భయం. అసలు శివుడు వెళ్ళిపోయి. అదే కాళహస్తి శతకంలో దూర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం. కాళహస్తిలో గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడు ఆయన. అది మనం చేయడానికి బద్ధకమై 1 కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట. కారణం అది మన బద్ధకం అండి. మన కోడిపందాలు ఆడతాం, పేకాట ఆడతాం, సమస్తం ఆడతాం, భగవన్నామస్మరణ చెయ్యం. ఒకవేళ చెయ్యికి తప్పదంటే ఓ బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చెయ్యి, మా బదులు నీకో 100 రూపాయలు ఇస్తామంటాం. మంచిపోయింది. ఇప్పుడు వాడికి 100 వచ్చాయి, మిగిలిన మనకు 100 కూడా పోయింది, ఏమి రాలేదు. వాడు కూడా చేయడం ఏంటండి? ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా? మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి. మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి? ఇదంతా మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరదండి. అధ్యాత్మికతలో మన ఎడుపు మనం ఎడవలసిందే. పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం. అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు కదా. ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడు ఆయన. నిశ్చింతగా ఉండండి, మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి. ఏ జాతకాలు ఎవరికి చూపించుకోక్కర్లేదు, హాయిగా ఉండండి. అది ఆ భయం లేకే మనం ఇలా భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే. ఎప్పుడు ఏమైపోతుందో ఇది ఒకటి మార్చేస్తావా? జస్ట్ లాజిక్ అండి. ఇక్కడ నువ్వు దానం ఇచ్చేస్తావా, అక్కడ మొత్తం వెంటనే అబౌట్ టైం అని శనివాడు తిరిగిపోతాడా? మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి, వాడు దానం ఇవ్వలేదే. ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చదువుకుంటున్నాం, ఆ మాత్రం విజ్ఞానం తెలియదా? అంత అజ్ఞానంలో పడతారేమిటండి వాళ్ళు ఎవరో చెప్పగానే. పైగా వీళ్ళందరూ సన్నాసులు టీవీల్లో అరగంటకు 25,000 ఇచ్చి పెట్టించుకుంటున్నారమ్మా మొహమాటం లేదు చెప్పడానికి. పక్క వ్యాపారం పేయింగ్ మోర్ దాన్ 25,000. మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు.
డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు కార్యక్రమాలు. అవి చూసి మనం ఫోన్లు చేసి మా పిల్లకి బాగోలేదండి, కూర్చో అమ్మా, నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది, కూర్చో ఇంట్లో. మన బలహీనత, మన భయం, వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా. మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతాడు. మనకు దాని అర్థం చెప్పడం, ఎందుకంటే అర్థం చెబితే ఇంకా చేయక్కర్లేదు, మనం ఆయన వెనకాల పడడం చెప్పడం. అందుకనే పారాయణ చేసి 100 మంది కూర్చోండి, 1000 మంది కూర్చోండి, 1,00,000 మంది కూర్చోండి, గోతులో కూర్చోండి, ఏం కాదు అక్కడ. ఏం చేసినా ఒకటే. భూత భవ్య భవత్ ప్రభువు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు. పైగా ఈ కాలం ఎంత మిథ్యో భీష్ముడు కాల ప్రకారం జరుగుతున్నాడు. కాలం మిథ్య గమనించండి. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ నిరూపించుకుందాం కాలం మధ్య. కాలం 3 రకాలు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇంతకు మించిన కాలం లేదు, ఉంటే పోయే కాలం ఒకటే, ఇంకెక్కడా లేదు కదా. ఆ కాలం మిథ్య. ఎందుకని భూతకాలం ఎక్కడుంది చూపించండి. నేను మొదలెట్టి గంట పైన దాటింది, వెళ్ళిపోయిందండి, లేదు ఇక్కడ. ఎక్కడుంది భూతకాలం? నీ మనసులో ఉంది, లేదు. భవిష్యత్ కాలం ఇంకా రాలేదండి. ఇప్పుడు 8:05 అయిందండి, 8:30 భవిష్యత్ కాలం అండి, ఇంకా రాలేదు. భవిష్యత్ కాలం రాలేదు కాబట్టి లేనట్టే లెక్క. భూతకాలం వెళ్ళిపోయింది కాబట్టి లేనట్టే లెక్క. సో ఇంకా ఉన్నది వర్తమానం ఒకటే. ఆ వర్తమానం మాత్రం ఉందా? ఇప్పుడు నేను వర్తమానం ఉందా అని ప్రశ్నించేలోగా 2 సెకండ్లు వెళ్ళిపోయినాయి. దట్ ఈస్ గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్. ఒక మహాప్రవాహంలాగా కాలం వెళ్ళిపోతుంటే మనం భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఎలా అంటామండి? కాలం మిథ్య, ప్రదేశం మిథ్య, పరిస్థితులు మిథ్య. ఈ 3 డైమెన్షన్స్ మీదే ప్రపంచం ఏర్పడింది కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, అంతే లెక్క. ప్రపంచం ఏర్పడిందే ప్రదేశము, కాలము, పరిస్థితులు. కాలమాన పరిస్థితులు అంటారు. కాలం అంటే టైం, మానం అంటే ప్రదేశం, కొలత, పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్. కాలము, మానము, పరిస్థితి, ఈ 3ంటిని బట్టే సృష్టి ఏర్పడిందయ్యా అన్నారు. ఇదే సృష్టి రహస్యం విష్ణు సహస్రంలో. ఆ కాలం మిథ్య, ఎందుకంటే వర్తమానం, గతం వెళ్ళిపోయింది, నువ్వేం చేయలేవు. భవిష్యత్తు ఇంకా రాలేదు, నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు. వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు, భ్రమ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది. అంచేది ఈ వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు, ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా? ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలు పెట్టుకుని చూస్తున్నాడు. గంట అయినా స్నానం చేయలే, సముద్ర స్నానం చేస్తున్నాడు. ఏమంటున్నట్టు ఆయన, తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని. ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు అది. తరంగాలు వెళ్ళిపోతాయి, ఈ స్నానం కుదురుతుందా? ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి, ఒకసారి మునిగని నెలలో మళ్ళీ మునగం కదండి. మీరు మునిగి లేచారు, నీళ్ళు వెళ్ళిపోయలేదా? మరి ఇంక నీటి ప్రవాహం అనే మీరు అనాలి కానీ ఈ నీళ్లల్లో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా? అందుకే కాల ప్రవాహం అంటారు. వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం కూడా అబద్ధమే. నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం. అదంతా మన మనోభావన. అందుకే భూతభం వ్యభవత్ ప్రభువు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూతభావనక. భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది, సృష్టిస్తున్నది ఆయనే. ఎలాగా? మనం పడుకుని కలగంటున్నాం. ఒక జీవుడు పడుకుంటున్నాడు, అతని కలలో మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పుట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి? ఈ పడుకున్న జీవుడే ధరించాడు. ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది. వాళ్ళెవరూ మన కల్లోకి రాలేదు. పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్లతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్లతో అంటే 2 ప్రమాదాలు. వాళ్ళ ఆయన వస్తాడు, నీ కల్లోకి మా ఆవిడ ఎందుకు వచ్చిందండి? ఎందుకు వస్తారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన కల్లోకి ఎందుకు కానీ వచ్చారు.